హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తరమ. ఈరోజు మనం సొగస్యుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా శారీస్ అలాగే డ్రెస్సెస్లో డిజైనర్ వేస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ శారీస్ చూద్దాం. శారీస్లో మనకి ఇది షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి శారీ అండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మనకి సపరేట్గా వేరియేషన్ లేకుండా స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ని ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే షిఫాన్ మెటీరియల్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన లైట్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్, అలాగే ఈ పెటల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పెటల్స్ వచ్చేసి మనకి వీట్ కలర్ ఇచ్చారు. దాని లోపల మధ్యలో బడ్ స్టైల్లో మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బోర్డర్ కి అటాచ్ చేస్తూ ఇంకొక బోర్డర్ ని కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ని ఇచ్చారు. ఇంతకు ముందు నేను పైన ఏ కలర్స్ అయితే 3 కలర్స్ చెప్పానో అదే 3 కలర్స్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో మనకి షేడెడ్ లో ఫ్లవర్ ఇచ్చారనమాట. లోపల ఫిల్లింగ్ అంతా ఒక కలర్ ఇచ్చేసి దానిపైన స్నఫ్ కలర్ తో సన్నటి ఈనెల్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఈ బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రమే కంటిన్యూ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో మాత్రమే ఈ డిజైన్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ బ్లౌజ్ మనకి సేమ్ కలరే ఇచ్చారండి. రన్నింగ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ మనకి బనారస్ మెటీరియల్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి శారీ. ఇది పట్టు శారీస్లో హెవీ డిజైన్ ఎలా అయితే వస్తుందో మనకి బ్రైడల్ కలెక్షన్స్లో, అలాగే ఫ్యాన్సీ శారీస్లో మనకి సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. బనారస్ మెటీరియల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అలాగే మనకి పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే మనకి హెవీగా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ అండ్ మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఉన్నటువంటి గోల్డ్ కలర్ వర్క్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. ఎడ్జెస్లో బోర్డర్ మనకి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ అంటే బ్లూ కలర్ బేస్ మీద రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్, మొత్తం శారీ అంతా కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే డిజైనింగ్ అనేది వస్తుంది. కాకపోతే డిజైన్ షేప్ లో మాత్రమే మనకి చేంజెస్ చూపించారు. ఇక్కడ మొత్తం కూడా బంచెస్ టైప్ లో, ఇది వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం కూడా బోర్డర్ చూసినట్లయితే బేస్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన రెడ్ కలర్ తో మనకి బాదం షేప్ లో ఒక డిజైన్ ఇచ్చారు. దాని కింద ఒక టర్నింగ్ క్రీపర్ కూడా తీసుకున్నారు. పైన మాత్రం మనకి చిన్న బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా యాడ్ చేశారు. కాకపోతే ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా బిగ్ సైజ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేసి హెవీగా కనిపించే విధంగా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోనే ఇంకొక సపరేట్ క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో ఫిల్ చేసి చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్, అంటే శారీలో మొత్తం అదే కలర్స్ కాంబినేషన్ చెప్పాను కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఆపోజిట్ గా ఉండే విధంగా ఒకటి వచ్చేసి ఫ్లవర్ ఇటు టర్న్ తిరిగింది, ఇంకొకటి ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా మనకి శారీ మొత్తం కూడా దగ్గరగా ఆల్ ఓవర్ టైప్లో మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ ఉంటుంది. సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి బోర్డర్స్ చూసినట్లయితే మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి 1 సైడ్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మొత్తం కూడా శారీ హెవీ డిజైనింగ్ వచ్చింది. అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎంటీగానే కనపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా క్రీమ్ కలర్ తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. తర్వాత లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి జరీతో ఉంటుంది. ఎడ్జెస్ చూసినట్లయితే మనకి బీడ్ వర్క్, గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బీడ్ వర్క్ యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ లో మాత్రమే హెవీ లుక్ ఉంటుంది. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఒకటే శారీకి మనకి 2 బ్లౌజెస్ యాడ్ చేశారు. షిఫాన్ మెటీరియల్ శారీకి మనకి క్రేప్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా.
క్రేప్ మెటీరియల్, దట్టు మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఈ శారీకి కూడా మనకి వన్ సైడ్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ యాడ్ అవుతుంది. దీంట్లో ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ డిజైనింగ్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఫ్రంట్ మొత్తం కూడా మనకి హెవీ లుక్ వస్తుంది. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వెల్వెట్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ వర్క్ కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్, శారీలో ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ నాట్స్ వచ్చేసి మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఒకటే కలర్ కాంబినేషన్, ఒకటే శారీకి మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5700 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్లోనే మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే సపరేట్గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే స్టైల్లో ఉండే విధంగా క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి క్రీమ్ కలర్తో క్రాస్ లైన్, స్ట్రైట్ లైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. జరీ లైన్స్ ఇచ్చారు మధ్యలో. ఈ డాట్స్ వచ్చేసి 2 కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మనం బోర్డర్స్ చూసినట్లయితే మధ్యలో మనకి పోల్కా డాట్స్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. కింద మనకి చిన్న గోట్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ వేరియేషన్ చూపించాలి కాబట్టి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కాకుండా కింద వచ్చేసి మనకి టోటల్ శారీ ఎండ్ వరకు కూడా ఈ పికాక్స్ డిజైన్ అనేది ఏదైతే ఉందో గోల్డ్ కలర్ కాంబినేషన్తో సేమ్ ఇదే డిజైన్ని మనకి శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, పికాక్స్ డిజైన్ అనేది కింద ఎక్స్ట్రా బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ శారీలో బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్లో ఏదైతే గోల్డ్ కలర్ తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ మెటీరియల్, సేమ్ కలర్ కాంబినేషన్. అలాగే బోర్డర్స్లో మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఎలా అయితే ఇచ్చారో గోట్ వర్క్ సిల్వర్ కలర్ సేమ్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి కలర్ఫుల్ శారీ. ఇది మనకి షేడెడ్లో వస్తుంది. శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అలాగే ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా బేస్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ పైన డార్క్ కలర్ ఆరెంజ్తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది చిన్న చిన్న బట్స్ లాగా ఇచ్చారు. దానిపైన కూడా అక్కడక్కడ మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ కూడా ఇచ్చారు. మనం ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. 3 కలర్స్ వేరియేషన్తో బోర్డర్ ఇచ్చారు. పైన ఆరెంజ్కి గ్రీన్ కలర్తో చిన్న గోట్ వర్క్, తర్వాత రెడ్ కలర్తో రా సిల్క్ మెటీరియల్ బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ జూట్ మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా అంటే పళ్ళు అనేది మనకి సపరేట్గా వేరియేషన్ చూపించాలి కాబట్టి దీనిపైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్ అంటే ప్రింటెడ్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్క లైన్ పైన కూడా ఇక్కడ మనకి ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో గ్రీన్ అండ్ రెడ్ కలర్ బోర్డర్లో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో ఇట్లా వేవ్ లాగా ఉండే విధంగా మనకి ఒక డిజైన్ అనేది ఇచ్చారనమాట. సపరేట్గా ఆ లైన్స్ అనేది మనకి క్లియర్గా కనిపించడం కోసం మధ్యలో గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది మాత్రం ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి సారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడంతా కూడా మనకి రెడ్ కలర్ కుందన్స్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. అలాగే కింద పార్ట్ షేడెడ్లో ఏదైతే ఉందో మొత్తం కూడా ఫుల్ బ్లాక్ కాకుండా కొంచెం గ్రేష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఆల్రెడీ బ్లాక్ కలర్తో ప్రింటెడ్ వచ్చిందండి. లోటస్ ఫ్లవర్స్ అలాగే ఫుల్ ఫ్లవర్, హాఫ్ ఫ్లవర్ టైప్లో. దానికంతా కూడా అవుట్లైన్ లుక్. కొన్ని చోట్ల మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్, కొన్ని బర్డ్స్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో క్రీపర్ పార్ట్ టోటల్గా మనకి గ్రీన్ కలర్తోనే మనకి అవుట్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మిడిల్లో కూడా మనకి బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్, సిల్వర్ కలర్ కుందన్స్ అండ్
గ్రీన్ కలర్ కుందన్స్, ఆరెంజ్ కలర్ కుందన్స్ యూసెస్ అంటే మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి కుందన్స్ అనేది ఇచ్చారనమాట. సారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే మనకి క్రేప్ మెటీరియల్తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు, క్రేప్ షిఫాన్ అనమాట. దాని మీద ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. బ్లౌజ్లో మనకి హెవీ వర్క్ కనిపిస్తుంది సారీ మొత్తంలో. పళ్ళులో ఏదైతే మనకి లైన్స్ వైజ్గా వేవ్స్ లైన్స్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్రింట్ తీసుకుని దాని మధ్యలో సపరేషన్గా తెలియడం కోసం గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, హెవీ వర్క్ కనిపిస్తుంది. మధ్యలో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కుందన్స్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయే సారీ కూడా క్రేప్ షిఫాన్ మెటీరియల్లో ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ పార్టీ వేర్ సారీ చూడబోతున్నాం. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, సారీ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ పైన మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ అనేది వస్తుంది. దీని మీద మనకి ఏంటంటే ప్రింటెడ్ స్టైల్ అండ్ థ్రెడ్ వర్క్ రెండు రకాల డిజైన్స్ కూడా మనకి యాడ్ చేశారు. బేస్ చూసినట్లయితే టోటల్ సారీ అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది. దానిపైననే మనకి లైట్ ఎల్లో షేడ్లో, లెమన్ ఎల్లో షేడ్లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. కొన్ని చోట్ల చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉంది కదా, ఈ బర్డ్స్లో కొన్ని ప్లేసెస్లో వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ తీసుకుంటూ లోపలంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్తో ఉన్నటువంటి గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ బేస్ తీసుకుని సెల్ఫ్ లైన్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ వచ్చింది. తర్వాత బేస్ బ్లాక్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ ఏంటంటే గ్రీన్ కలర్తో ప్రింట్ ఇచ్చేసి ఆ ప్రింట్ అనేది మనకి క్లియర్గా కనిపించడం కోసం గ్రీన్ కలర్తో మనకి ప్రింట్ వచ్చింది. ఇంకొక కలర్ ఏంటి అంటే పింక్ కలర్ కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. మిడిల్లో మిర్రర్ వర్క్ ఏదైతే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ సారీ అంతా కూడా అవుట్లైన్ లుక్ అండ్ డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కుందన్ వర్క్ సిల్వర్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో కుందన్ వర్క్ వచ్చింది. సారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఎక్స్ట్రా బోర్డర్ అనేది ఇప్పుడు కింద ఇంతకుముందు నేను ప్రింటెడ్ బోర్డర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ బోర్డర్ అనేది మనకి సారీ త్రూ అవుట్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఆల్రెడీ మనకి నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా కింద ఒక నెక్ ఇచ్చారు, పైన ఒక నెక్ ఇచ్చారు. టోటల్గా లోపల ఫిల్లింగ్ అంతా మాత్రం ఆల్ ఓవర్ సారీ అంతా మనకి దాంట్లో కలర్స్ ఏవైతే యూస్ చేశారో అదే కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. లోపల ఫిల్లింగ్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది. ఒక క్రీపర్ పార్ట్కి వచ్చేసి టోటల్ పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. ఇంకొక క్రీపర్ పార్ట్కి మనకి బ్లూ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ రెండు నెక్స్ కూడా మనకి డిజైన్ చేశారు. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్తో పాటు మనకి నెక్ పార్ట్స్లో ఏదైతే ప్రింట్ డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని కూడా మనకి హ్యాండ్స్ పార్ట్కి ఇచ్చారు. హెవీ లుక్ కనిపిస్తుంది. ఫుల్ పార్టీ వేర్ అండ్ ఫాలింగ్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి క్రేప్ షిఫాన్ మెటీరియల్ 4350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఎక్కువగా షిఫాన్ అండ్ క్రేప్ మిక్స్ చూసాం కదా, ఇది టోటల్గా మనకి జార్జెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ప్లస్ మనకి లంగావోని స్టైల్ ఉంటుంది సారీ మొత్తం. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దానిపైన మనకి గోల్డ్ కలర్తో ప్రింట్ తీసుకున్నారు లోపల ఫిల్లింగ్ అంతా కూడా. దానిపైన వచ్చేసరికి సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా అవుట్లైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే బీడ్స్ అండ్ కుందన్ వర్క్ కూడా వచ్చింది. బంచెస్ స్టైల్లో మనకి సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. 3 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే సారీలో గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చి దానికి బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్లో అదే కలర్స్ మ్యాచింగ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి సేమ్ మెటీరియల్ సేమ్ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. ఆ తర్వాత కుచిల్లా పార్ట్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా అక్కడ మనకి ప్లెయిన్ పైన మనకి సపరేట్గా బంచెస్ లాగా ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా ఫ్లోరల్ డిజైన్ టైప్లో ఆల్రెడీ శారీలోనే ప్రింటెడ్ ఇచ్చారనమాట. పైన మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డైమండ్ డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి స్టెప్స్ వైజ్గా కనిపించే విధంగా ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కలర్స్ వేరియేషన్ ఉంటుంది. సారీ మెయిన్ కలర్ పింక్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఇంకొక డైమండ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి పింక్ కలర్తోనే మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఈ మెటీరియల్కి మనకి క్రేప్ మెటీరియల్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ కలర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే చూసామో దగ్గరగా ఇదే కలర్ ఉంటుంది. కాకపోతే మెటీరియల్ అనేది ఇక్కడ జార్జెట్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది, ప్లెయిన్ కాకుండా క్రేప్లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండి, శారీలో ఉన్న బోర్డర్సే, కాకపోతే హ్యాండ్స్ పార్ట్లో మాత్రం లోపల మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. బ్లాక్ కలర్, పింక్ కలర్కి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 3300 రూపీస్కి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ లైట్ కలర్స్ కాంబినేషన్ లైట్ వెయిట్ శారీ చూపిస్తున్నాను. ఇది మనకి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్నగా రా సిల్క్ మెటీరియల్ తో 3 సైడ్స్ కవర్ అయ్యే విధంగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే శారీ పళ్ళు వేరియేషన్ తెలియడం కోసం ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు. బేస్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు క్రీమ్ కలర్, దానిపైన థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ అంటే బోర్డర్ లో కలర్ తీసుకున్నారో బేబీ పింక్, అదే కలర్ కాంబినేషన్ లో బంచెస్ డిజైన్ లాగా ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ అండ్ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ మొత్తం సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, కాకపోతే ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఒక చోట వచ్చేసరికి ప్రింటెడ్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి లైన్స్ వేరియేషన్ చూపించారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ప్యూర్ షిఫాన్ మెటీరియల్, థ్రెడ్ వర్క్ అండ్ ప్రింటెడ్ స్టైల్. బ్లౌజ్ టోటల్గా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారండి. మెయిన్ కలర్ బేస్ ఏదైతే ఉందో ఆ కలరే తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి పింక్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1425 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి. రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది ఈ దీంట్లో. మెటీరియల్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. దీంట్లో మనకి 2D స్టైల్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బ్లూ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ లో క్రియేట్ చేశారు. అంటే ఒక బోర్డర్ లుక్ లోనే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, మళ్ళీ అగైన్ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఒక బోర్డర్ వేరియేషన్ తెలియడం కోసం టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో కుందన్ వర్క్ కూడా వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సారీకి 3 సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ షేడ్ మీద ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బడ్స్ స్టైల్లో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని బడ్స్ పైన మాత్రం మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇచ్చారు. ఈ సారీ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇదే టైప్ లో మనకి ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. దీంట్లో మనకి 2 టైప్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి టోటల్ గా ప్రింటెడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన మనకి సింపుల్ గా చిన్న బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు కదా, ఆ బోర్డర్ ఇక్కడ కూడా యాడ్ చేశారు. సేమ్ ఆ బోర్డర్ తో పాటు పళ్ళులో మనకి లైన్స్ వైజ్ గా తెలిసే బోర్డర్ ఏదైతే ఉందో అది ఒక స్మాల్ బోర్డర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత పైన ఎక్స్ట్రా బంచెస్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ కూడా ఇచ్చారు. టోటల్ గా ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఫిల్ చేసి పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ బంచెస్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా స్టార్ట్ చేశారు. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో కుందన్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. క్రేప్ మెటీరియల్ సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే హ్యాండ్స్కి హెవీ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది షిఫాన్ అండ్ క్రేప్ మెటీరియల్ 2 డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ మనకి 3300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇప్పటి వరకు మనం సారీస్లో ఉన్నటువంటి ఆల్ ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీస్ చూసాం కదా. ఇప్పుడు నేను టోటల్గా మీకు డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి మనకి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. ఇది మనకి బేస్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫుల్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ కలర్కి మనకి లైట్ క్రీమ్ కలర్, వీట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైనింగ్ వచ్చింది. నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్గా స్టైలిష్గా ఉంది. ప్లస్ మనకి బెల్ట్ పార్ట్లో కూడా థ్రెడ్ వర్క్, ఇంతకుముందు మనం నెక్లో కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఏదైతే చూసామో అదే డిజైన్ని మనకి బెల్ట్ పార్ట్లో కూడా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి చిన్న చిన్న ప్రిల్స్ లాగా తీసుకున్నారు. టోటల్ పైన నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ అంబ్రిల్లా కట్ కాకుండా, అంటే అంబ్రిల్లా కట్ అనేసరికి ఆల్మోస్ట్ మనకి 3 మీటర్స్ 4 మీటర్స్ అలా వస్తుంది. అలా కాకుండా ఇది సెమీ అంబ్రిల్లా తీసుకున్నారు. కలీ స్టైల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జార్జెట్ మెటీరియల్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. రెడ్ కలర్స్ బోర్డర్స్ని యాడ్ చేసుకుంటూ మధ్యలో గోల్డ్ కలర్, కింద వచ్చేసరికి క్రీమ్ కలర్తోనే మనకి లేస్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎడ్జ్ చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్, డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్తో డాట్స్ ఉన్నటువంటి మెటీరియల్ని సపరేట్గా యాడ్ చేశారనమాట. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టోటల్గా డ్రెస్ పార్ట్. హ్యాండ్స్ చూసినట్లయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. రిస్ట్ దగ్గర చూసినట్లయితే దామన్ పార్ట్లు ఇంతకుముందు షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన ఏదైతే డిజైన్ చెప్పానో అది ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ సేమ్ క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక బంచ్ కూడా యాడ్ చేశారు హ్యాండ్స్ పార్ట్లో. ఇట్లా
ఒక బిగ్ సైజ్లో డ్రాప్ టైప్లో బుటీ లాగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. సపరేట్గా ప్యాచ్ ఇచ్చారు. అలాగే హ్యాంగింగ్ బాల్స్ కూడా సైలెంట్ కలర్స్ తీసుకున్నారనమాట. పూసల్ని ఇచ్చారనమాట, బీడ్స్తో ఇచ్చారు. బోటమ్ సేమ్ కలర్ అండి. దీనిపైన మనం రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ అంతా కూడా మనకి రెడ్ కలర్తో వచ్చింది కాబట్టి ఈ డ్రెస్కి వచ్చేసి మనకి సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు. అలాగే 2 కలర్స్ కాంబినేషన్తో, అంటే ఇక్కడ మనకి ఈ లైట్ గ్రీనిష్ కలర్ అండ్ వీట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ కలర్ కాంబినేషన్తో కనిపించే విధంగా షేడెడ్లో మనకి షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. పైన మొత్తం షోల్డర్ పార్ట్ క్రీమ్ కలర్, ఇంకొక ప్లేస్లో వచ్చేసరికి మనకి వీట్ కలర్ ఉంటుంది. స్టైలిష్గా కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. మన నెక్స్ట్ డ్రెస్ ఇంతకు ముందు మనం చూసింది లైట్ కలర్ కాంబినేషన్ కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ లెంత్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ ఉంటుందండి. ఇది లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన మనకి ఒక క్రీపర్ స్టైల్లో నెక్ పార్ట్ అంతా కూడా స్టైలిష్గా ఇచ్చారు. లోపల సిల్వర్ కలర్ జరీతో మనకి ఫిల్లింగ్ ఇచ్చేసి ఈ చుట్టూ అంతా కూడా మనకి కుందంతో అవుట్లైన్ లుక్ చూపించారనమాట. మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్తో కుందన్ వర్క్ ఇచ్చారు. పైన కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన నెటెడ్ మెటీరియల్ తీసుకుని చిన్న చిన్న ప్రిల్స్ టైప్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా షోల్డర్ పార్ట్, బెల్ట్ పార్ట్ వరకు మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం కూడా కలీజ్ స్టైల్లో ఉంటుంది అనమాట. చిన్న చిన్న కలీజ్ తీసుకున్నారు. ఫుల్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. దాంట్లోనే మనకి సైజెస్ వేరియేషన్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ అయితే మనకి స్టైలిష్గా ఇచ్చారు కదా, బ్యాక్ కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ అండ్ షిమ్మర్ మెటీరియల్ నెటెడ్ మెటీరియల్తో బ్యాక్ కూడా కొంచెం డిజైన్ ఇచ్చారనమాట. ఇది టోటల్గా మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చుడీ లెగ్స్ ఇచ్చారు. నెటెడ్ మెటీరియల్తోనే మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. 4 సైడ్స్ కూడా మనకి చిన్నగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. ఇప్పటి వరకు మనం డ్రెస్సెస్లో జార్జెట్ మెటీరియల్ చూసాం. ఇంతకుముందు డ్రెస్ వచ్చేసి నెటెడ్ మెటీరియల్ చూసాం కదా. ఇది టోటల్గా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్. దీనికి మనకి టోటల్గా బ్లాక్ కలర్తో డిజైనింగ్ అనేది ఇచ్చారు. షోల్డర్ పార్ట్స్లో హ్యాండ్స్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకు ఒక డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేశారు. బ్లాక్ కలర్లోనే సెల్ఫ్ లైన్స్ వచ్చే విధంగా. అలాగే 2 సైడ్స్ మన బోర్డర్స్ చూసినట్లయితే వి షేప్లో అటు ఇటు గ్రీన్ కలర్ కాంబినేషన్, తర్వాత లోపలంతా కూడా హెవీగా కనిపించేటట్లుగా, అలాగే ఎంబోజ్ లుక్ కనిపించేటట్లుగా మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో కూడా మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టోటల్ గా మనకి జరీతోనే సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలేజ్ తీసుకున్నారు. టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బేస్ పైననే ఒక క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. తర్వాత గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారు. టోటల్ గా మనకి డ్రెస్ పార్ట్ మొత్తం ప్యూర్ కాటన్ మెటీరియల్ తో ఇలా ఉంటుంది. కలీజ్ స్టైల్లో ఇచ్చారనమాట. బ్యాక్ కూడా మనకి చిన్న గోట్ వర్క్ అనేది యాడ్ చేశారు. హెవీగా కాకుండా లైట్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. ఈ డ్రెస్కి బోటమ్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోటమ్, బ్లాక్ కలర్ వర్క్ వచ్చింది కాబట్టి డిజైనింగ్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోటమ్ అనేది డిజైన్ చేశారు. చుడీ లెగ్స్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ ఎడ్జెస్లో షేడ్ వచ్చే విధంగా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్గా బ్లాక్ కలర్ ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, మనకి పార్టీ వేర్లో డిజైనర్ శారీస్ అండ్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.